అంటే అయితే అయితే గతంలో మనం బీజేపీ వ్యాఖ్యల్ని గమనిస్తాయి గోవర్ధన్ గారు. తను అంటే చాలా సందర్భాల్లో మాట్లాడడం ఏంటంటే ఆ అరెస్టులు కవితతో ప్రారంభమవుతాయి, కేసీఆర్తో ముగుస్తాయి, మొత్తం కుటుంబం మొత్తం ఊచలు లెక్క పెట్టాల్సిందే అనే విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సో మేబీ ఇవాళ ఇది లిక్కర్ స్కామ్ అయ్యుండొచ్చు కానీ బట్ దాని పరిధి పెద్దగా కనిపిస్తోంది. దీని నుంచి ఒకదానికొకటి లింక్, ఎందుకంటే మనం లిక్కర్ స్కామ్లోనే చూస్తే గతంలో ఎవరైతే ఇదే కేసులో ఉన్న వ్యక్తులు ఏం చెప్పారంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి నేను భవన్లోనే నేను డబ్బులు అప్పచెప్పాను, ఒక కారు నెంబర్ చెప్పి ఆ కారులో నేను 50 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చాను, 10 కోట్లు తీసుకెళ్ళి ఇచ్చాను అని చెప్పేసి నెయ్యి అనే వాడు ఇలాంటి కూడా మాట్లాడారు. సో దీన్ని అంటే ఈ లిక్కర్ స్కామ్ పరిధి అన్నది కేవలం కవితతో ఆగదు, అది కుటుంబం మొత్తానికి చుట్టుకుంటుంది అన్నది కూడా గతంలో బీజేపీ నాయకులు అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే దానికి పెద్ద నమ్మశక్యంగా లేదు. బీజేపీ నాయకులు మొత్తం కుటుంబాన్ని ఏదో లిక్కర్ స్కామ్ లో చేస్తారనేటటువంటిది మిగిలినవన్నీ దీంతో స్టార్ట్ చేస్తారు, ఒక్కొక్కరిని లోపల వేస్తారు అన్నది వాళ్ళు చేసిన వ్యాఖ్యలు. అంటే అది నాకైతే నా అంచనాకి తట్టడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులోనైతే వీళ్ళందరిని అరెస్ట్ చేయొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయం అంతా కూడా అది కేటీఆర్ను, హరీష్ రావును, వాళ్ళ కుటుంబాన్ని, చివరికి దాంట్లో కూడబెట్టుకున్నటువంటి ఆస్తి అంతా హిమాంశు లాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. వాళ్ళ కుటుంబమే అంతులేనంత డబ్బు ఇతర స్కాండినేవియన్ బ్యాంక్స్ లాంటి హివెన్ బ్యాంక్స్ లో స్వర్గ దామాల్లో దాచుకున్నటువంటి బ్యాంకు. కేటీఆర్ అప్పుడప్పుడు విదేశీ పర్యటనకు వెళ్ళేది ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి కాదు. ఆ బ్యాంకుల్లో ఉన్నటువంటి అక్రమ డబ్బంతా, హవాలా డబ్బంతా కూడా ఆ బ్యాంకుల్లో సర్దుకొని దాచిపెట్టడానికి, అవసరమైతే విజయ్ మాల్యాల పారిపోవడానికి ఆ డబ్బులన్నీ సేఫ్ హెవెన్స్ లో పెట్టుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీనికంటే వాస్తవంగా బీజేపీ మోడీకి, అమిత్ షాకి మేము సవాల్ విసురుతున్నాం. ఇక్కడ ఉండేటటువంటి కిషన్ రెడ్డి గారికి, డిప్యూటీ హోమ్ మినిస్టర్, దాంతో పాటు సంజయ్ గారు కూడా మేము రాష్ట్ర ప్రజల సవాల్ స్వీకరించాలి. తక్షణమే వీళ్ళ పైన సిబిఐ కేసు బుక్ చేయాలి. మేము సిబిఐ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించలేదు కదా అని చెప్పేసి మాట్లాడతారు. కానీ సిబిఐకి అప్పగిస్తే ఏమవుతుందో అనేటువంటి భయం కూడా రాష్ట్ర ప్రజల్లో ఉంది. అంటే వీళ్ళు బీజేపీ, బీఆర్ఎస్ సుదీర్ఘకాలం నోట్ల రద్దులో అంటగాగారు, వ్యవసాయ చట్టాల్లో అంటగాగారు, తర్వాత రాష్ట్రపతి ఎన్నికలో అంటగాగారు. ఇలా డిమానిటైజేషన్ లో చాలా చాలా రకాల బిల్లుల్లో, చట్టాల్లో వీళ్ళ ప్రత్యక్ష పరోక్ష మద్దతు నిన్నటి వరకు కొనసాగింది. ఎన్నికలు వచ్చినప్పుడు ఒక 4 నెలలు 3 నెలలు కొట్లాడడం తప్ప వీళ్ళ అద్భుతమైనటువంటి ఆంతరంగిక మైత్రి ఉంది. ఇప్పటికి కూడా ఈ మైత్రిని మనం ఈ కవిత చర్యతో పైకి కనబడినటువంటి చర్యతో ఇదేం పెద్ద చెప్పలేము. వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, అంటే ఇది సందర్భం కాకపోయినా కాళేశ్వరం కేసులు పెట్టి, కాళేశ్వరమే కాదు భగీరథ ఇవాళ మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఓట్లకు సంబంధించినటువంటి దాంట్లో 966 కోట్ల రూపాయల బాండ్లని కొనుగోలు చేయడం జరిగింది. అందులో పెద్ద వాటా ఈ దొరగారికి ఇచ్చినటువంటి డబ్బు చాలా క్లియర్ గా రాష్ట్రంలో నిన్ననే వెలుగులోకి వచ్చింది. అది దేశంలో ఉండేటటువంటి ఏ కార్పొరేట్ హౌస్ కూడా ఇంత డబ్బు వెచ్చించలేదు. మొత్తం ఎన్నికల బాండ్లను పరిశీలిస్తే మొత్తం ఎన్నికల బాండ్ల డబ్బంతా కూడా వీరిదే. అదంతా కాళేశ్వరంలో ప్రజల ఖజానాన్ని దోచుకున్నది, రెండోది భగీరథలో ప్రజల ఖజానాన్ని దోచుకుంది. ఈ భగీరథ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి, రెండోది కాళేశ్వరం కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి. ఈ మెగా కృష్ణారెడ్డి బీఆర్ఎస్ ఇస్తాడు, ఈ మెగా కృష్ణారెడ్డి బీజేపీ కూడా ఇస్తాడు. రైట్. అయితే ఇప్పుడు సందర్భం కాకపోయినా ఈ మధ్యకాలంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా మనం వింటూ వస్తున్నాం. మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఇలా కాళేశ్వరంలో దోచుకున్నటువంటి కేటీఆర్లు, కేసీఆర్లు, హరీష్ రావులు బరి తెగించి నేరస్తులైనటువంటి వాళ్ళు బరి తెగించి వేడిగడ్డ లాంటి దానికి పోతున్నారు. అది బీజేపీ నాయకులు కనిపిస్తలేదా? రైట్. అది బీజేపీ అమిత్ షా కనిపిస్తలేరా? రోజు హైదరాబాద్ వస్తున్నాడు, రోజు మోడీ వస్తున్నారు ఇక్కడికి. పార్లమెంటు ఒక చివరికి ఒక పార్లమెంటు సీటు కొరకు కూడా మోడీ లాంటి వాళ్ళు 3వసారి అధికారం ఔరేక్ బార్ అధికారం కొరకు ఇలా తాపత్రయపడుతూ టీడీపీ లాంటి పార్టీలతో పార్లమెంట్ ఎన్నికలు అనేక పార్లమెంట్ ఎన్నికలే మా ప్రధాన కర్తవ్యం అని చెప్పేసి
ఇలా రాష్ట్రంలో ఉండినటువంటి మొత్తం అనేక రాష్ట్రాలను తమ గుప్పిట్లో ఒక పెట్టుకుంటూ ఒక ఫ్యాసిస్ట్ పరిపాలనకి తోవదిస్తున్నటువంటి వీళ్ళు ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పటికే జైల్లో ఇప్పటికైనా జైల్లో వేయాలి పర్మనెంట్ గా. అదే Right. రాష్ట్ర ప్రజలకు ఆ నివాళి, అదే రాష్ట్ర ప్రజలకు వీళ్ళు చేసేటటువంటి నిజమైనటువంటి ఒక నమ్మకమైనటువంటి కార్యాచరణ. అది కనుక లేకపోతే ఎవరిని నమ్మడానికి వీళ్ళది వీళ్ళని. రైట్. యా, థ్యాంక్ యూ గోవర్ధన్.